హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్ ఉంది కదండి, అందులో ఉండే సిలబస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ప్రీవియస్ 1 year ఎగో నేను ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియో ఏంటంటే అందులో సైకాలజీ సబ్జెక్ట్ అనేది లేదు అని చెప్పాను. ఎందుకు అలా చెప్పానంటే టెట్కమ్ టీఆర్టీగా పెడితే అందులో మనకు సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనకు జరిగేది ఏంటి, ఓన్లీ డిఎస్సి మాత్రమే. సో ఇందులో మనకి సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, 1 year ఎక్కువ. ఇప్పుడైతే మనకు సిలబస్ చేంజ్ అయింది కదా. సో అందులో మనకి డిఎస్సిలో సైకాలజీ అనేది యాడ్ చేయడం జరిగింది. సో సైకాలజీ సిలబస్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూసేయండి. శిశు వికాసంలో మనకి పెరుగుదల, వికాసము, అలాగే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, వికాసం వివిధ దశలు, అలాగే వికాసాన్ని అర్థం చేసుకోవడం, వైయక్తిక భేదాలు, మూర్తిమత్వం, ఇవన్నీ మనకి శిశు వికాసం సంబంధించి ఇవి మొత్తం అనేవి మనము చదువుకోవాలండి. ఆల్రెడీ టెట్కు చదివింటారు కాబట్టి ఒకటే సరిపోతుంది. అలాగే అభ్యసనానికి సంబంధించి కూడా మనము చదువుకోవాలి. అభ్యసనం గురించి, అందులో ఉండే అభ్యసన సిద్ధాంతాలు, వీటి గురించి చదవాలి. ఇందులో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి కదా, సో మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బోధనా శాస్త్ర సంబంధమైన అంశాల్లో ఒకటే ఒక సబ్ టాపిక్ ఏంటంటే ప్రత్యేక అవసరాల గల పిల్లలు, అంటే సమ్మిళిత అనేది యాడ్ చేయడం జరిగింది. దేనిలో, బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలలో ప్రత్యేక అవసరాల గల పిల్లలకు సంబంధించి సమ్మిళిత విద్య అనేది నేర్చుకోవాలి. సో సైకాలజీ సంబంధించి మనకి ఇవన్నమాట టాపిక్స్ అనేవి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి శిశు వికాసంలో అంటే మనకి ఏమేమి వస్తాయి అంటే మనకి శిశు వికాసం సంబంధించి ఈ టాపిక్స్ అన్నీ చదువుకోవాలండి. చూడండి, మరి ఇక్కడ గాలి ఎక్కువ ఉంది. సో అభ్యసనాన్ని అర్థం చేసుకోవడంలో ఉండే సబ్ టాపిక్స్ ఇవన్నీ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే బోధనా శాస్త్ర సంబంధమైన అంశాలలో మనకి ఓన్లీ ప్రత్యేక అవసరాలకు సంబంధించిన అంశం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన అంశం ఒకటి సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో సైకాలజీకి సంబంధించి మనమైతే ఇవి చదువుకోవాలి. శిశు వికాసంలో అయితే ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి, ఒకసారి చూసేసుకోండి. అభ్యసనాన్ని అర్థం చేసుకోవడంలో అభ్యసన రకాలేంటి ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ మనకి డిఎస్సికి చదువుకోవాలన్నమాట. స్మృతికి సంబంధించి, అభ్యసన బదలాయింపుకి సంబంధించి వీటి నుంచి అయితే ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. స్మృతి, విస్మృతి, అలాగే అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మూర్తిమత్వం, వికాసం ఉంది కదండి, ఇందులో నుంచి కూడా మనకి ఖచ్చితంగా బిట్ అయితే రావడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ టాపిక్స్ ఇవి ఉన్నాయి కదండి, ఈ టాపిక్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. చూడండి, ఇక్కడ నేను డిఎస్సికి మెన్షన్ చేశాను. సో ప్రతి ఒక్కరు ఈ టాపిక్స్ అనేవి మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి డిఎస్సి సైకాలజీకి సంబంధించిన సిలబస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.